హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సికి టీఆర్టీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కొరకు 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ నుండి ఒక బిట్ మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. లెసన్ ఏమొచ్చి కణ నిర్మాణము విధులు. ఫస్ట్ పాయింట్, ఉల్లి పొరలోని కణాలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. బుగ్గ కణాల్లోని కణాలు నిర్దిష్ట ఆకారంలో ఉండవు. సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినప్పుడు కణములోని కణకవచము, కేంద్రకము, కణద్రవ్యము, కేంద్రకము, హరితరేణువులు, మైటోకాండ్రియా వంటి కణాంగాలు మాత్రమే చూడగలం. ఏమేం భాగాలు? 5: కణకవచము, కణద్రవ్యము, కేంద్రకము, హరితరేణువులు, మైటోకాండ్రియా వంటి కణాంగాలను మాత్రమే చూడగలము. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా కణాంగాలన్నీ స్పష్టంగా కనపడతాయి. ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా కణాంగాలన్నీ స్పష్టంగా కనపడతాయి. పత్రాలు, లేత కాండాలలో మాత్రమే హరితరేణువులు ఉంటాయి. ప్లాస్మా పొరను ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం. ప్లాస్మా పొర ప్రోటీన్స్, లిపిడ్ చేత నిర్మితమై ఉంటుంది. ఈ ప్లాస్మా పొర లేదా కణకవచం ఆకారాన్ని, పరిమాణాన్ని నిర్ధారిస్తుంది, రక్షణను కల్పిస్తుంది. సమతా స్థితి నిర్వహణలో ప్లాస్మా పొర ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్లాస్మా పొరను విచక్షణ త్వచం అని కూడా అంటారు. నెక్స్ట్ కణకవచం, దీన్ని సెల్ వాల్ అని కూడా అంటారు. కణకవచం సెల్యులోజ్ చేత నిర్మితమై ఉంటుంది. కణకవచం దృఢంగా ఉన్నప్పటికీ రంధ్రాలు కలిగి ఉన్న సరళమైన పొర. కణకవచంలో రంధ్రాలు ఉంటాయి. కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తూ రక్షణను కలిగిస్తుంది. కణకవచం కణానికి నిర్దిష్ట ఆకారాన్ని ఇస్తూ రక్షణను కలిగిస్తుంది. ఇది కణద్రవ్యం ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని నిరోధించడానికి కణకవచం అంతర పీడనాన్ని కలిగిస్తుంది. బాహ్య పీడనాన్ని నిరోధించడానికి అంతర పీడనాన్ని కల్పిస్తుంది. నెక్స్ట్ కేంద్రకాన్ని గుర్తించడానికి 1% మిథిలిన్ బ్లూ అనే రంజకాన్ని ఉపయోగిస్తారు. రాబర్ట్ బ్రౌన్ 1831లో కేంద్రకాన్ని కనుగొన్నారు. కేంద్రకానికి ఈ నామకరణం చేసింది కూడా రాబర్ట్ బ్రౌన్ కేంద్రకం అని నామకరణం చేశారు. 1831లో కేంద్రకాన్ని కనుగొన్నారు. నెక్స్ట్ కణంలోని అతి ముఖ్యమైనది కేంద్రకం. దీనిని నియంత్రణ గది అని కూడా అంటారు. స్ప్లీడన్ కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని, కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్లు అంటారని ఊహించాడు. సైటోబ్లాస్ట్లు అంటారని ఊహించింది స్ప్లీడన్. నెక్స్ట్ క్షీరదాల ఆర్బీసీల్లో మరియు చాలని నాళాల్లో కేంద్రకం ఉండదు. కేంద్రకం కణ విభజనలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం
ఉంటుంది. కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకొని కణాలని 2 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్‌ది కేంద్ర పూర్వ కణం, రెండోది నిజకేంద్రక కణం. కేంద్ర పూర్వ కణం, నిజకేంద్రక కణం. కేంద్ర పూర్వ కణం దీనికి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, సయానో బ్యాక్టీరియా. నిజకేంద్ర కణాలకి మిగతా యానిమల్ సెల్స్ నిజకేంద్ర కణాలకి ఎగ్జాంపుల్. అదేవిధంగా ప్లాంట్ సెల్స్ నిజకేంద్ర కణాలకి ఎగ్జాంపుల్స్. నిజకేంద్ర కణాలకి ఎగ్జాంపుల్స్ యానిమల్ సెల్స్, ప్లాంట్ సెల్స్. కేంద్ర పూర్వ కణాలకి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, సయానో బ్యాక్టీరియా. కేంద్ర పూర్వ కణాల్లో ఓన్లీ జన్యు పదార్థము రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ప్లాస్మా పొరచే ఆవరించి ఉన్న జిగురు లాంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటాం. ద్రవ పదార్థాన్ని మనం 3 రకాలుగా చూసినట్టుగైతే అవి: ఒకటి జీవ పదార్థం, రెండోది కణద్రవ్యం, మూడోది కేంద్రక ద్రవ్యం. కేంద్రక ద్రవ్యం అంటే కేంద్రకం అనుకుంటే కణం లోపల కేంద్రకం లోపల ఉండే పదార్థాన్ని కేంద్రక ద్రవ్యం అంటారు. ద్రవ పదార్థాన్ని. కేంద్రకానికి ప్లాస్మా పొరకి మధ్యలో ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. కేంద్రకాన్ని కనుగొనక ముందు కణద్రవ్యాన్ని, కేంద్రక ద్రవ్యాన్ని కలిపి జీవ పదార్థంగా పిలిచేవారు. నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యజాలం. దీన్ని ఎండోప్లాజం రెటిక్యులం అని కూడా అంటారు. ఇది కణద్రవ్యం అంతా వల వంటి త్వచంతో వ్యాపించి ఉంటుంది. అంతర్జీవ ద్రవ్యజాలం కణద్రవ్యం అంతా వల వంటి త్వచంతో వ్యాపించి ఉంటుంది. అంతర్జీవ ద్రవ్యజాలం ఎండోప్లాజం రెటిక్యులం పదార్థాల రవాణాలో కూడా ఉపయోగపడుతుంది. ఈ త్వచం ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. ఎండోప్లాజం రెటిక్యులం దేన్ని పోలి ఉంటుంది? ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. ఈ ఎండోప్లాజం రెటిక్యులం 2 రకాలు. ఒకటి రఫ్ ఎండోప్లాజం రెటిక్యులం, రెండోది స్మూత్ ఎండోప్లాజం రెటిక్యులం. రఫ్ ఎండోప్లాజం రెటిక్యులం పైన రైబోజోమ్స్ ఉంటాయి. ఇవి ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడతాయి. స్మూత్ ఎండోప్లాజం రెటిక్యులం దీని మీద ఎటువంటి రైబోజోమ్స్ ఉండవు. ఇది లిపిడ్స్ లేదా కొవ్వు అణువుల సంశ్లేషణకు తోడ్పడతాయి. ఈ త్వచం ప్లాస్మా పొర నిర్మాణంలో తోడ్పడుతుంది. ఇది ప్లాస్మా పొరని పోలి ఉంటుంది. ప్లాస్మా పొర నిర్మాణంలో కూడా తోడ్పడుతుంది. నెక్స్ట్ ప్రోటీన్ల రవాణాకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నునుపు అంతర్జీవ ద్రవ్యాలు. స్మూత్ ఎండోప్లాజం రెటిక్యులం కాలేయ కణాలలో ఎక్కువగా ఉంటాయి. ఈ కాలేయ కణాలలో ఎక్కువగా ఉండి కాలేయ కణాల్లో ఉన్నటువంటి విష పదార్థాలను, మత్తు పదార్థాలను నాశనం చేయటానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ కణంలో జరిగే కొన్ని జీవరసాయన చర్యలకు వేదికగా ఉంటుంది. ఎండోప్లాజం రెటిక్యులం కణంలో జరిగే కొన్ని జీవరసాయన చర్యలకు వేదికగా ఉంటుంది. నెక్స్ట్ గాల్జీ కాంప్లెక్స్. ఈ గాల్జీ కాంప్లెక్స్ని కనుగొన్నది ఎవరంటే కెమిల్లో గాల్జీ. ఎప్పుడు కనుగొన్నాడంటే 1898లో కనుగొనడం జరిగింది. ఈ గాల్జీ సంక్లిష్టాన్ని సంయుక్త సూక్ష్మదర్శినిలో మాత్రమే పరిశీలించగలం. ఈ గాల్జీ సంక్లిష్టాన్ని సంయుక్త సూక్ష్మదర్శినిలో పరిశీలించారు. గాల్జీలో మనం అబ్జర్వ్ చేసినట్టుగైతే సంచులు, కోశాలు వంటి నిర్మాణాలు ఉంటాయి. రైబోజోమ్స్లో ఉత్పత్తి అయిన ప్రోటీన్లు, ఇతర పదార్థాలు గాల్జీలో చేరి అక్కడ నిల్వ ఉండి ఈ పదార్థాలు కొంతవరకు మార్పు చెంది ప్లాస్మా పొర వైపు కానీ లైసోజోమ్స్ వైపు కానీ పంపబడతాయి. గాల్జీ కణత్వచం పునరుత్పత్తిలో, మరమ్మతుల్లో ఉపయోగపడుతుంది. గాల్జీ కణత్వచం పునరుత్పత్తిలో మరియు మరమ్మతుల్లో ఉపయోగపడుతుంది. కణత్వచం పునరుత్పత్తిలో, మరమ్మతుల్లో ఉపయోగపడేది ఏంటంటే
గాల్జీ. అదే ప్లాస్మా పొర కణత్వచం లేదంటే ప్లాస్మా పొర నిర్మాణంలో ఉపయోగపడేది ఏంటంటే ఎండోప్లాజం రెటిక్యులం. గాల్జీ దేంట్లో ఉపయోగపడుతుంది? కణత్వచము పునరుత్పత్తిలో మరమ్మతుల్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఈ గాల్జీ కణాలు ఎక్కువగా ఎంజైమ్స్, హార్మోన్స్ను స్రవించే కణాల్లో ఉంటాయి. ఈ గాల్జీ కాంప్లెక్స్ కణాలు ఎక్కువగా ఎంజైమ్స్ను, హార్మోన్లను స్రవించే కణాలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, లైసోజోమ్స్. కణద్రవ్యంలో అతి చిన్న రేణువులు లైసోజోమ్స్. ఈ రేణువుల్లో వినాశకర ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్లు ఉండటం వల్ల వీటికి స్వయం విచ్ఛిత్తి సంచులు అనే పేరు కూడా రావడం జరిగింది. రైబోజోములను స్వయం విచ్ఛిత్తి సంచులు, సూసైడ్ బ్యాగ్స్, సూసైడ్ సెల్స్ అని కూడా అంటారు. నెక్స్ట్, మైటోకాండ్రియా. దీనిని గుర్తించడానికి జానస్ గ్రీన్ బీ ద్రావణాన్ని ఉపయోగిస్తారు. ఇది గుండ్రంగా కానీ పొడవుగా కానీ కణద్రవ్యంలో వెదజల్లినట్లు ఉంటాయి. గుండ్రంగా కానీ పొడవుగా కానీ కణంలో వెదజల్లినట్లు ఉంటాయి. నెక్స్ట్, మైటోకాండ్రియాలు అతి చిన్న కణాంగాలు అంటే మైటోకాండ్రియాలు అతి చిన్న రేణువులు అంటే లైసోజోమ్స్. మైటోకాండ్రియా పొడవు చూసినట్టుగైతే 2 to 8 మైక్రాన్ల పొడవు ఉంటుంది. దీని వ్యాసం చూసినట్టుగైతే 0.5 మైక్రాన్ల వ్యాసం ఉంటుంది. కేంద్రకం కంటే 150 రెట్లు 150 టైమ్స్ చిన్నది. ప్రతి కణంలో ఈ మైటోకాండ్రియాలు 100 నుంచి 150 వరకు ఉంటాయి. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మైటోకాండ్రియా అంతర్నిర్మాణాన్ని స్పష్టంగా పరిశీలించవచ్చు. ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మైటోకాండ్రియా అంతర్నిర్మాణాన్ని స్పష్టంగా పరిశీలించవచ్చు. మైటోకాండ్రియాలో 2 త్వచాలు ఉంటాయి. ఒకటి బాహ్య త్వచము, ఇంకోటి అంతర్త్వచం లోపల ముడతలను క్రిస్టేలు అని అనటం జరుగుతుంది. అంతర్త్వచం లోపల ముడతలను క్రిస్టేలు అని అంటారు. ఈ క్రిస్టేలు మధ్య గల స్నిగ్ధ పదార్థాన్ని మాత్రిక అంటారు. ఈ మైటోకాండ్రియాలను పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని కూడా అనటం జరుగుతుంది. నెక్స్ట్, రైబోజోమ్స్. ఇవి కణద్రవ్యంలో ఉన్న చిన్న రేణువులు. అతి చిన్న రేణువులు లైసోజోములు, చిన్న రేణువులు రైబోజోమ్స్, చిన్న కణాలు, చిన్న కణాంగాలు మైటోకాండ్రియాలు. నెక్స్ట్, ఇవి ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్స్తో ఏర్పడతాయి. అదే ప్లాస్మా త్వచము అయితే ప్రోటీన్స్ ప్లస్ లిపిడ్స్తో ఏర్పడుతుంది. నెక్స్ట్, రైబోజోమ్స్ చూసినట్టుగైతే ఇవి 2 టైప్స్. ఒకటి 70S, నెక్స్ట్ 80S. 2 రకాల రైబోజోమ్స్ అనేవి మనకి కనిపిస్తాయి. నెక్స్ట్, కొన్ని రైబోజోమ్స్ కణద్రవ్యంలో స్వేచ్ఛగా, మరికొన్ని ఎండోప్లాజం రెటిక్యులానికి అతుక్కొని ఉంటాయి. రైబోజోముల్లో ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది. రైబోజోమ్స్లో ప్రోటీన్ల సంశ్లేషణ అనేది జరుగుతుంది. రైబోజోమ్స్ కొన్ని కణద్రవ్యంలో స్వేచ్ఛగా ఉంటాయి, మరికొన్ని రైబోజోమ్స్ ఎండోప్లాజం రెటిక్యులంకి అతుక్కొని ఉంటాయి. నెక్స్ట్, ప్లాస్టిడ్లు మనం పరిశీలించినట్టుగైతే ప్లాస్టిడ్స్ ఇవి ఓన్లీ ప్లాంట్ సెల్స్లోనే ఉంటాయి. ఈ ప్లాస్టిడ్స్ ఫస్ట్ చూసినట్టుగైతే క్రోమోప్లాస్ట్ని వర్ణ రేణువులు అని కూడా అంటారు. ఇవి వివిధ రంగుల్లో ఉంటాయి. నెక్స్ట్, లూకోప్లాస్ట్లు. ఇవి రంగులేనివి వర్ణరహితంగా ఉంటాయి. నెక్స్ట్, క్లోరోప్లాస్ట్స్ అనేవి చూస్తే ఇవి ఆకుపచ్చగా ఉంటాయి. నెక్స్ట్, ఈ క్లోరోప్లాస్ట్ చూసినట్టుగైతే ఇవి గుండ్రంగా అండాకారంగా ఉంటాయి. అదే మైటోకాండ్రియా అయితే గుండ్రంగా పొడవుగా ఉంటాయి అనుకున్నాం.
క్లోరోప్లాస్ట్లు గుండ్రంగా అండాకారంగా ఉంటాయి. శైవలాల్లో క్లోరోప్లాస్ట్లు అనేవి 4 ఆకారాల్లో మనకి కనిపిస్తాయి. 4 ఆకారాల్లో మనకి కనిపిస్తాయి. అదేంటంటే ఫస్ట్ నిచ్చెనాకారము, నక్షత్రాకారము, సర్పిలాకారము, జాలాకారము. ఈ 4ని గుర్తుంచుకోవడం కోసం మీరు జాని, సన అనే కోడ్ని ఉపయోగించవచ్చు. జాని, జా అంటే జాలాకారం, ని అంటే నిచ్చెనాకారం, స అంటే సర్పిలాకారము, నా అంటే నక్షత్రాకారం. జాని, సన ఇద్దరు ఫ్రెండ్స్. నెక్స్ట్ బాగా ఎదిగిన మొక్కలలో హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్లు ఇవి 4 నుంచి 10 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. 4 నుంచి 10 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. హరిత రేణువులు సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చడానికి ఉపయోగపడతాయి. హరిత రేణువులు సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇవి పిఎస్ ఫోటోసింథసిస్లో పాల్గొనే కణాలలో ఏంటివి? ఇవి హరిత రేణువులు. హరిత రేణువులు ఫోటోసింథసిస్లో పాల్గొనే కణాలలో 50 నుంచి 200 వరకు ఉంటాయి. మరి ఫోటోసింథసిస్లో పాల్గొనే కణాలు దేంట్లో ఉంటాయి అంటే ఎక్కువగా లీఫ్లో ఉంటాయి, ఆకులో ఉంటాయి, పత్రంలో. ఈ పత్రంలోనే ఒక్కొక్క కణంలోకి వచ్చేలకి 50 నుంచి 200 వరకు ఈ క్లోరోప్లాస్ట్లు హరిత రేణువులు అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ రిక్తికలు. రిక్తికలు మనం పరిశీలించినట్టుగైతే వీటిని గుర్తించడానికి సాప్రానిన్ అనే రంజకాన్ని ఉపయోగిస్తారు. ఇవి రసభరితంగా ఉండే సంచులు వంటి నిర్మాణాలు. సంచుల వంటి నిర్మాణాలు. ఈ రిక్తికలు మనం అబ్జర్వ్ చేసినట్టుగైతే రిక్తికలు జంతు కణాలలో చాలా చిన్నవిగా ఉంటాయి. అదే వృక్ష కణాలలో పెద్దవిగా ఉంటాయి. పరిణితి చెందిన కణాలలో రిక్తికలు మొత్తము స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఎంత స్థలాన్ని అంటే 90% ఎబోవ్ స్థలాన్ని ఆక్రమిస్తాయి రిక్తికలు. రిక్తికలు కణంలో కుడ్య పీడనాన్ని నియంత్రిస్తాయి. కుడ్య పీడనాన్ని నియంత్రించడానికి ఉపయోగపడేవి ఏంటి అంటే రిక్తికలు అనేవి కుడ్య పీడనాన్ని నియంత్రించేవి రిక్తికలు. నెక్స్ట్ వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. రిక్తికలు అనేవి వ్యర్థ పదార్థాలను కూడా బయటికి పంపించడానికి ఉపయోగపడతాయి. కణాలు త్రిమితీయంగా ఇవి డైమెన్షనల్ కాకుండా మనకి ఇవి త్రిమితీయ ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ చూసినట్టుగైతే మనకి స్వీడన్ అనే వృక్ష శాస్త్రవేత్త, అదేవిధంగా స్పాన్ అనే జంతు శాస్త్రవేత్తలు వీళ్ళిద్దరూ కలిసి 1838 నుండి 39లో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే స్వీడన్ అండ్ స్పాన్. స్వీడన్ ఎవరు? వృక్ష శాస్త్రవేత్త. స్పాన్ ఎవరు? జంతు శాస్త్రవేత్త. వీళ్ళిద్దరూ కలిసి 1838-39లో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎప్పుడు ప్రతిపాదించారు అంటే రాబర్ట్ హుక్ కణాన్ని పరిశీలించిన 200 సంవత్సరాల తర్వాత కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. రాబర్ట్ హుక్ కణ సిద్ధాంతాన్ని పరిశీలించిన 200 సంవత్సరాల తర్వాత కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తర్వాత నెక్స్ట్ 1855 సంవత్సరంలో రుడాల్ఫ్ విర్కోవ్ అనే సైంటిస్టు ఫస్ట్ కణాలు విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయని వివరించిండు. కణాలు విభజన చెంది కొత్త కణాలు అనేవి పాత కణాల నుండి ఏర్పడతాయని వివరించడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారము 2 పాయింట్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్, జీవరాశులన్నీ కణాలు వాటి ఉత్పన్నాలతో నిర్మించబడతాయి. సెకండ్ది, కణాలన్నీ ముందు తర కణాల నుంచి
ఏర్పడతాయి. కణాలని ముందు తర కణాల నుంచి ఏర్పడతాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ లెసన్లో మనం ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టుగైతే ఇది జంతు కణము నిర్దిష్ట ఆకారం ఉండదు. నెక్స్ట్ ఇది వృక్ష కణము, ఇది నిర్దిష్ట ఆకారాన్ని దీర్ఘచతురస్రాకారంలో ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. కేంద్రకాన్ని పరిశీలించండి. కేంద్రకాన్ని పరిశీలించినట్టుగైతే మనకి ఇక్కడ కేంద్ర ద్రవం, జన్యు పదార్థము, ఇవి జన్యు పదార్థాలు. నెక్స్ట్ కేంద్రక త్వచము, నెక్స్ట్ కేంద్రక అంశము అనే 4 భాగాలతో పాటు కేంద్రకపు రంధ్రము అనే భాగం కూడా, అంటే ఇక్కడ మనకి 5 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎండోప్లాజం రెటిక్యులం, ఇది మనం 2 టైప్స్ అనుకున్నాం. ఒకటి నునుపు స్మూత్ ఎండోప్లాజం రెటిక్యులము, అదేవిధంగా రఫ్ ఎండోప్లాజం రెటిక్యులం అని చెప్పడం జరిగింది. రఫ్ ఎండోప్లాజం రెటిక్యులాన్ని అబ్జర్వ్ చేస్తే దీని మీద మనకి ఏమున్నాయి, ఇక్కడ డాట్స్ లాగా ఉన్నవి రైబోజోమ్స్ ఉన్నాయి. రైబోజోమ్స్ ఉండటం వలన ఈ అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఎండోప్లాజం రెటిక్యులాన్ని రఫ్ ఎండోప్లాజం రెటిక్యులంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టుగైతే ఇక్కడ ఎటువంటి రైబోజోమ్స్ లేకోకుండా ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలం ఉంటుంది. దీనిని మనం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం, దీంట్లో కోశాలు, సంచులు వంటి నిర్మాణాలు ఉంటాయి అనుకున్నాము. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టుగైతే మైటోకాండ్రియా ఎలుపల పొర, మైటోకాండ్రియా లోపలి పొర, వెలుపల పొర, అవుటర్ మెంబరేను, ఇన్నర్ మెంబరేన్ అనేది లోపలికి ఫోల్డ్ అయి ఉంటుంది. దాన్ని మనం క్రిస్టీ అని కూడా అనడం జరుగుతుంది. ఈ క్రిస్టేల్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థాన్ని మనం మాత్రిక లేదంటే మ్యాట్రిక్స్గా ట్రీట్ చేయడం. ఈ విధంగా ఈ లెసన్ నుండి మీకు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని మీ కొరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత 8th క్లాస్ వీడియోని ఎవరైనా చూడకుంటే ఆ వీడియోను కూడా చూడండి. నెక్స్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసము. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోలను షేర్ చేయండి. థ్యాంక్ యూ.